సుష్మిత 5 నెలల గర్భవతి. ఆమెకి శ్రీమంతం చేయాలని కన్నవాళ్లు ఉవ్విళ్ళూరారు. అత్తమామతో మాటాముచ్చట మాట్లాడి ఇంటికెళ్లారు. అంతలోనే మీ బిడ్డ ఇక లేదు అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ఆ ఒకే ఒక్క మాటకి తల్లిదండ్రుల కాళ్ళు కింద భూమి కంపించినంత పనైపోయింది. ఇంతకీ సుష్మిత ఎలా చనిపోయింది? ఆత్మహత్య చేసుకుందా? అత్తింటి వాళ్ళు ఏదైనా హాని తలపెట్టారా? కుటుంబం చిన్నదే, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా కూడా కూతురు పెళ్లి చాలా గ్రాండ్గా చేశారు. 7 అడుగులు వేసిన వ్యక్తితో ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది సుష్మిత. ఇప్పుడు తనొక్కతే కాదు, కడుపులో బిడ్డ కూడా. ఇలా శ్రీమంతం కాగానే అలా పుట్టింటికి వెళదామనుకుంది. అంతలోనే ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించింది. సుష్మితది ఆత్మహత్య, అత్తింటి వాళ్ళు చేసిన హత్య. మెదక్ జిల్లా అల్లాదుర్గు మండలం గడిపెద్దాపూర్కు చెందిన అభిలాష్తో సుష్మితకు 1.5 క్రితమే పెళ్లైంది. కట్న కానుకలు, ఇతర లాంఛనాలతో పెళ్లి ఘనంగా చేశారు సుష్మిత పేరెంట్స్. ఇప్పుడు ఆమె 5 నెలల గర్భవతి. 5 రోజుల క్రితమే బంధువులంతా కలిసి సుష్మిత ఇంటికి వెళ్లి శ్రీమంతం ఎప్పుడు, ఎలా చేద్దామని అత్తింటి వాళ్లతో మాట్లాడొచ్చారు. అందరూ హ్యాపీ మూడ్లో ఉంటే సుష్మిత మాత్రం ఏదో కోల్పోయినట్టుగా ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. బిడ్డను పక్కకు తీసుకువెళ్లి ఏమైంది అని ప్రశ్నించగా అత్తింటి నిర్వాకం బయటపెట్టింది సుష్మిత. వేరే వ్యక్తులతో తనకు సంబంధాలు అంటగడుతున్నారని, కడుపులోని బిడ్డ తమ బిడ్డ కాదా అని DNA టెస్టు చేయించుకోమంటున్నారని, భర్త, అత్త, మామ పట్టుపట్టుకుని కూర్చున్నారని చెప్పి సుష్మిత కన్నీరు మున్నీరైందట. కూతురుకు సర్ది చెప్పి ఇంటికి వెళ్లిపోయారు వారంతా. అంతలోనే బిడ్డ మరణ వార్త తెలిసిందని కన్నవాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. అనుమానంతో తమ బిడ్డను అల్లుడే వేధించి, హింసించి చంపేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుష్మిత తల్లిదండ్రులు. DNA పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేశారని, అందుకు అంగీకరించకపోవడంతోనే తమ కూతురుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని గుండెలు బాదుకుంటున్నారు. మొత్తం టార్చర్ పెట్టారు సార్. తల్లి, కొడుకులు, 2 కొడుకులు, ఆడపిల్లుంది, మళ్ళా అల్లుడు. మొత్తం వాళ్ళు టార్చరే సార్ నాకు. అయితే గర్భిణి ఉంది, 5 నెలల గర్భిణి. ఇది చేసే కార్యక్రమం ఉంటుంది కదా సార్. పోయినాము, ఎట్లా చేసుకుందాం ఇంకా అంటే పలానా రోజు డేట్ అని చెప్పారు వాళ్ళు. 10, 11 అని చెప్పారు వచ్చిన నెల. అయినాక తర్వాత సోమవారం పోయినాం. బుధవారం నాడే అమ్మకు ఈ వార్త వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు సార్, ఇది ఉరేసుకున్నదని సృష్టించారు వాళ్ళు. ఉరి వేసుకున్నప్పుడు ఏమన్నా ఆధారాలు ఉండాలి కదా సార్. ఆడ ఎక్కడ ఏం ఆధారం దొరకలేదు. కానీ మాకు ఖచ్చితంగా అయితే వీళ్ళు మర్డర్ చేశారు సార్ వీళ్ళని. ఎక్కడ DNA సార్ మొదలే అయిపోయి ప్రాణమే పోయింది. ఇక మాకు పోయినప్పుడు అడిగింది, అన్నదండి DNA టెస్ట్ అడుగుతున్నారు డాడీ అని. మళ్ళీ DNA టెస్ట్ అన్న ఒక టార్చర్, మరిది మీద ఒక అనుమానం. ఇన్ని అనుమానాలు పెట్టారు సార్ మా బిడ్డ మీద. టెస్ట్ చేస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అన్నట్టు వానికి. DNA టెస్ట్ చేయాలని అన్నాడంట. సోమవారం రోజు పోయినప్పుడు తెలిసి చెప్పింది మా కూతురు. 4 నెలల గర్భిణి, 5 నెలలు 23కు పడ్డాయి. 5 నెలలు అయితే 23 తారీఖు పడ్డాయి. 10 తారీఖు చేద్దాం అనుకున్నాం శ్రీమంతం. మాట్లాడడానికి పోయినాం మేము. అప్పుడు అన్ని మా కూతురు అన్ని చెప్పింది మాకు. ఇక ఇవన్నీ చెప్తుందని అట్లా చేసిర్రు సార్. మొత్తం వాడు బయటకు రావద్దు, నా బిడ్డని ఎట్లా చేసిండో వాడు కూడా అట్లనే కావాలి. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్కి వెళ్లి డెడ్ బాడీని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి GGHకు తరలించారు. DNA టెస్టులంటే ఆషామాషి వ్యవహారమా? స్పష్టమైన కారణం ఉండాలి. టెస్టులకు సంబంధించి నిబంధనలు, కఠినమైన నియమావళి, న్యాయస్థానాల సూచనలు ఉంటాయి. అవేవీ పట్టించుకోకుండా సుష్మితను వేధించడమేంటి? ఆ టార్చర్ భరించలేక సుష్మిత నిజంగానే సూసైడ్ చేసుకుందా? లేకుంటే బాధిత కుటుంబం ఆరోపిస్తున్నట్టుగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? నిజానిజాలు ఏమిటి అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.